జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి రాజీనామా చేయడంతో జిల్లా మొత్తం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గత 6 సంవత్సరాల నుండి జనసేన పార్టీకి పట్టిన శని వదిలిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నెల్లూరు నగరం, కావలి, ఆత్మకూరు ఇంకా చాలా ప్రాంతాలలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు టపాసులు పేలుస్తూ సంబరాలు, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసుకున్నారు. మనుక్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్గా ఇన్ని సంవత్సరాలు జనసేన పార్టీలో ఉన్నాడని, అతని వల్లే జిల్లాలో పార్టీ సరిగా ఎదగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు మనుక్రాంత్ రెడ్డి పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో జనసేన పార్టీకి పట్టిన శని దరిద్రం వదిలిందని, ఇక జిల్లాలో జనసేన పార్టీ విశ్వరూపం చూపుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. చాలా ఇబ్బందులకు గురి చేసేవాడని, కార్యకర్తలపై తన మాటే చెల్లుబాటు కావాలని విచిత్రంగా ప్రవర్తించేవాడని, ఏదేమైనా జిల్లాలో జనసేన పార్టీకి పట్టిన శని ఈ రోజుతో వదిలిందని ఈ సందర్భంగా వారన్నారు. 6 సంవత్సరాలు ఎంతో మానసిక బాధ అనుభవించామని, దేవుని దయ వల్ల మనుక్రాంత్ రెడ్డి బయటకు పోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి ముందుగానే దీపావళి వచ్చింది. ఎందుకంటే వైసీపీ ఎజెండాతో, వైసీపీ ముసుగులో గత 6 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీని నాశనం చేసిన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఈరోజు జనసేన పార్టీ వీడి వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జన సైనికులందరూ తమ ఆనందోత్సాహాలతో టపాసులు కాల్చడం జరిగింది. మనుక్రాంత్ రెడ్డి, నీ గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించు. ఈ 6 సంవత్సరాల కాలంలో నువ్వు జనసేన పార్టీని నాశనం చేసావా లేదా అన్నది నీకే తెలుస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 48 వారాలు ఉంటాయి, మనకి 46 మండలాలే. ఈ 6 సంవత్సరాల కాలంలో వారానికి ఒక మండలం తిరిగినా ప్రతి మండలాన్ని 6 సార్లు చుట్టూ తిరగచ్చు. కానీ ఏ రోజైనా ఈ 46 మండలాలు ఏ పక్కున్నాయో, ఏం చేస్తున్నాయో, ఇక్కడ జన సైనికులు ఏం చేస్తున్నారో, జన సైనికులు పాటలు ఏ విధంగా పడుతున్నారో ఏ రోజైనా నువ్వు గమనించావా? లేదు. ఎందుకంటే నువ్వు ఈ పార్టీలో చేరింది వైసీపీ ముసుగులో, వైసీపీ అజెండాతో జనసేన పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతో చేరావు. అదే ఉద్దేశంతో ఈరోజు పార్టీని వీడావు. ఖచ్చితంగా ఇటువంటి చీడ పురుగులు జనసేన పార్టీ నుంచి బయటికి పోతే జనసేన పార్టీ ఇంకా బలపడుతుంది తప్పనించి జనసేన పార్టీ బలహీనపడదు. ఈరోజు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, మీరు ఇటువంటి ముసుగు కప్పుకున్న మనుక్రాంత్ రెడ్డి లాంటి వాళ్ళని మీరు కొనొచ్చావు, కానీ నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, జన సైనికుల్ని నువ్వు నీ వల్ల కాదు కదా, నీ బాబుతరం కూడా కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన.